నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 317 జియో బాధితులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళ సమస్య ఏంటంటే, ఎందుకంటే గత ప్రభుత్వం నుండి కూడా పోరాడుతూ ఉన్నారు, వాళ్ళ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాని పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఏంటి ఇప్పుడు ఈ 317 జియో సంబంధించిన బాధితులు మీరు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. సో గత ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు, ఇప్పటికీ అది పరిష్కారం కాని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా టీ తాగే లోపు మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు ఎందుకు కాలేదంటే ఏం చెప్తారు సార్? అది గత ప్రభుత్వము ఈ జియో 317 తీసుకొచ్చి స్థానికత అనేటువంటి విషయం పరిగణలోకి తీసుకోకుండా వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా అన్యాయం చేసింది. అయితే ఈ అన్యాయాన్ని ఆ రోజు మన ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మన ముఖ్యమంత్రి గారితో సహా తీవ్రంగా ఖండించారు. అనేక వేదికలపై నుంచి దీన్ని వాళ్ళు ఇది తీవ్రమైనటువంటి అన్యాయము, అన్సైంటిఫిక్ జియో ఇదని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము 48 గంటల్లో దీన్ని ఈ సమస్యను పరిష్కరిస్తాం, స్థానికత కోల్పోయిన వారికి స్థానికత కల్పిస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆ కమిటీ దాదాపు ఒక 9 నెలలు స్టడీ చేసి ఈ 317 వల్ల స్థానికత కోల్పోయిన సమస్యని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి దాంట్లో స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు కాకపోతే అది రిలీజ్ చేయలేదు బయటికి. కానీ అధికారులు ఏం చేశారంటే, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యూచువల్ మెడికల్ స్పౌజ్ అనేటువంటి ట్రాన్స్ఫర్లకు జీవోలు ఇచ్చిండ్రు. నిజానికి ఈ మెడికల్ మ్యూచువల్ స్పౌజ్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కమిటీ రిపోర్టు 9 నెలల స్టడీ చేయాల్సినటువంటి అవసరమే లేదు. అది గత ప్రభుత్వం ఇచ్చిన జియో 317లోనే దానికి వెసులుబాటు ఉంది. దాని ప్రకారము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసింది కూడా. ఆ చేసిన దాన్ని కొనసాగించారు వీళ్ళు, అంతే తప్ప అది కొత్తదేమీ కాదు. అధికారులు ఏం చేస్తారు అంటే ఆ 3 జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ స్థానికత కోల్పోవడం అన్యాయమని ఆ ప్రభుత్వాన్ని నిందించింది, మాకు న్యాయం చేస్తామని మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే స్థానికత కల్పించడం. అధికారులు ఏదో చెప్పి ఇది చేయలేమనో లేకపోతే జ్యుడిషియరీ వాళ్ళు దీనికి అడ్డంకులునేనో చెప్తే ఇది వదిలేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేసేటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఇంకొకటి మాట కూడా ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. కాబట్టి మేము ఉద్యోగోపాధ్యాయులు అందరం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనవి చేసేదంటే, మన యొక్క రాష్ట్ర ఖజానా మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండానే రాష్ట్రంలో ఒక కల్లోలం సృష్టించినటువంటి ఈ జియో 317కి ఒక రెమెడీని మనము చేయవచ్చు, ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. అంతేకాకుండా ఉద్యోగుల యొక్క కెరీర్లో ఎన్నడూ కని విని ఎరగనటువంటి కష్టాన్ని కలిగించిన ఈ 317కి సవరణ చేస్తే చరిత్రలో నిలిచిపోతుంది ఈ ప్రభుత్వము. ఎందుకనంటే అన్డ్యూ కష్టాలు వచ్చినాయి చాలామందికి. ఏంటంటే ఊహించని కష్టాలు ఇవన్నీ. భార్యా పిల్లల్ని వదిలి ఎక్కడో ఉండిపోవడము, అమ్మ నాయనని వదిలి వెళ్ళిపోవడము, సొంత ఊరిని పొలాన్ని ఇల్లుని వదిలి ఎక్కడో బలవంతంగా ఉండాల్సి రావడము. కొంతమంది మహిళా ఉద్యోగులు అయితే ఇక్కడ భర్తకి ఏదో చిన్న ప్రైవేట్ ఉద్యోగం ఉంటే ఆయనతో సహా అక్కడికి వెళ్ళలేక ఆయన ఇక్కడ ఇది కొనసాగిస్తుంటే ఆమె 100 కిలోమీటర్లు పోవడము, పిల్లలకు 2-3 రోజులకు సరిపడా వంటలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పోవాల్సిన దుస్థితి మహిళా ఉపాధ్యాయులకు ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాగానే చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? మరి దీనిపైన ఏమైనా పరిష్కారమైన దొరుకుతుందా మీకు? అసలు మేము సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత సబ్ కమిటీ చైర్మన్ గారిని మేము అనేకసార్లు కలిసినాము. ఆయనకు మేము చెప్పినాం, ఆయన మాకు చాలా బాగా చెప్పినారు, ఇది పరిష్కరించవచ్చు ఈ సమస్య. అవసరమైతే జిల్లాకు ఒక 200-300 సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి అయినా సరే చేద్దామన్నారు. ఇంకొకటి మాకు వినికిడి ఏంటంటే, ఆయన ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఈ స్థానికత సమస్యను పరిష్కరించే అంశాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ అధికారులు ఎందుకు దాన్ని తొక్కి పెడుతున్నారు, దాన్ని బహిర్గతం చేస్తలేరని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకుని, లేదా సబ్ కమిటీ మంత్రులే చొరవ తీసుకుని మేము ఇచ్చిన రిపోర్టు ఎందుకు బయటకు చూపించకుండా ఎందుకు పెట్టేసినారు అని చూపించండి. ఎస్, మేబీ అధికారులు వాళ్ళకు పని తప్పించుకోవడం కోసమా, లేకపోతే అనవసరమైన విషయాల్ని కొన్ని గవర్నమెంట్కి చెప్పి ఇది చేస్తే ఆ సమస్య ఈ సమస్య అని చెప్పి తప్పుదో పట్టించడము జరుగుతుండవచ్చు. పట్టించినా కూడా ప్రభుత్వం పట్టించుకోకూడదు. ఎందుకనంటే ప్రభుత్వం బాధ్యత ఏంది, ప్రజల యొక్క సంఘం మేలు చూడడము. ఇంకోటి ఉద్యోగ ఉపాధి హామీలు నిలబెట్టుకోవాలి. ఇంకోటి ఇది ఏది అన్డ్యూ హామీ కాదు, ఇది మా హక్కుగా ఉన్నది. ఆ గవర్నమెంట్ చేసినటువంటి అన్యాయాన్ని వీళ్ళు సరిచేయాలని. ఎస్ ఇంకొకటి కేసీఆర్ చేసినప్పుడు మీరు అన్యాయం అని చెప్పారు కదా, మరి మనం చేసిన న్యాయం ఏంది అనేది ఉండాలి కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేయడానికి డబ్బులే లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడుతున్నారు కదా. మరి అది మేము ఆర్థికపరమైనటువంటి విషయాలు మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకోలేదు. ఎందుకనంటే మీరు ₹1,00,00,000 ఇచ్చినా సరే మా అస్తిత్వాన్ని లాక్కుంటే ఆ బాధ కంటే ₹1,00,00,000 ఇచ్చిన సంతోషం మాకు కలగదు. కాబట్టి మీరు పిఆర్సీలు డిఏలు అవన్నీ ఉంటే అవి అడిగే సంఘాలు చాలా ఉన్నాయి. అవి వచ్చినప్పుడు వస్తాయి. గవర్నమెంట్లు ఇచ్చినాయి, కొంత ఆలస్యం జరిగి ఉండవచ్చు.
అది అందరిలాగా బాధ ఉండొచ్చు, అందరు ఉద్యోగులకు ఉన్నట్టు ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 3-4 లక్షల మందికి ఆ బాధ ఎట్లా ఉంటుందో మాకు అట్లా ఉంటుంది. కానీ ఈ 10,000 మందికి స్థానికత కోల్పోవడం అనేది తీవ్రమైనటువంటి కష్టం ఇది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, మరి ఇప్పుడు తర్వాత అయినా చేస్తుందని ఏమన్నా నమ్మకం ఉందా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద? ఎస్ సార్, మేము నమ్ముతున్నాం. ఎందుకనంటే మేనిఫెస్టోలో పెట్టినరు, ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినరు, సబ్ కమిటీ చైర్మన్ గారు వెరీ క్లియర్గా చెప్పినరు. కాబట్టి అవుతుందని నమ్ముతున్నాము. కానీ ఇంత డిలే చేయడం అనేది తీవ్రమైనటువంటి అసంతృప్తిని కలిగిస్తుంది. ఇంకా రోజు రోజు ఎంతోమంది మానసిక ధైర్యం కోల్పోయి వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం, కొంతమంది గుండెపోటు రావడం, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి రావడం వల్ల యాక్సిడెంట్లు రావడము. ఇప్పుడు శనివారం సోమవారం రోజు ఉదయం పిల్లలు లేవకముందే వెళ్ళిపోతే శనివారం రోజు పిల్లలందరూ వండుకున్నాక ఇంటికి చేరుకుంటున్నాడు ఒక్కొక్క తండ్రి. ఆదివారం ఒకరోజు పిల్లలకు కనపడతాడు. సోమవారం రోజు రేపు పోకు నాన్న ఇన్నే ఉండు నువ్వు అని ఏడ్చే ఆ చిన్న పిల్లగానితో తండ్రి ఏం చెప్పి వానికి మభ్యపెట్టి డ్యూటీకి వెళ్లాల్సిన పరిస్థితిలో ఆ తండ్రి బాధని ఎవరు వర్ణించగలరు? ఆ కడుపు మంట అనేది అది మనం నెగ్లెక్ట్ చేయలేము. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏదో బాధకు అలవాటు పడిపోతారని ఒక గవర్నమెంట్ అధికారి అన్నాడు. ఆ బాధకు అలవాటు పడిపోరు ప్రజలు, ఎవరు కూడా పోరాటానికి అలవాటు పడతారు. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఈ 317 జీవో ఇంప్లిమెంట్లో ఏమైందంటే కొత్త జిల్లాలు చేసినప్పుడు ఉమ్మడి జిల్లా పరిధిలో 4-5 జిల్లాలు చేసినప్పుడు సమస్య లేదు. ఎప్పుడైతే ఒక జిల్లా పరిధి నుంచి ఇంకో జిల్లాలోకి ఎప్పుడైతే మారినాయో అప్పుడే అక్కడ ఇబ్బంది వచ్చింది. ఉదాహరణకి మా మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే దాంట్లో నుంచి ఏం చేసినంటే 10 మండలాలు తీసుకెళ్లి రంగారెడ్డి జిల్లాలో కలపడం. రంగారెడ్డి అనేది అర్బన్ జిల్లా, డెవలప్మెంట్ జిల్లా కాబట్టి ఈ 64 మండలాలు పాత ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 64 మండలాలు అందరూ కూడా ఈ 10 మండలాలు కలిసిరు కాబట్టి రంగారెడ్డి జిల్లాకి ఆప్ట్ చేసుకున్నారు అందరూ. మనం కొత్త జిల్లాకు మారిపోతున్నాం కాబట్టి ఈ 10 మండలాలు అందరూ కూడా జూనియర్స్ కావడం వల్ల మాకు, ఎందుకంటే అప్పుడు రిమోట్ ఏరియా మాది, ఆ 10 మండలాలు కూడా ఇప్పుడు రంగారెడ్డిలో కలిపినందుకు అందరూ కూడా 64 మండలాలు అంటే గద్వాలు, నారాయణపేట, వనపర్తి వాళ్ళంతా సీనియర్స్ అందరూ కూడా రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోతామని చెప్పి అక్కడ స్థానికత చూడలేదు, ఎక్కడ కూడా గైడ్లైన్స్ ఇవ్వలే. ఈ 10 మండలాలు కలిపినాం కదా, కలిపిన చోట ఎవరికి ఇవ్వాలనేది ఇవ్వలే, గైడ్లైన్స్ ఇవ్వకపోవడం వల్లనే ఈ సమస్య అయింది. ఎందుకంటే అప్పుడు గైడ్లైన్స్ ఇవ్వలే, గైడ్లైన్స్ ఇస్తే కోర్టుకు వెళ్తారు, గైడ్లైన్స్ కోరుకుంటాం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మా స్థానికత మాకు తెలియండి, లేకపోతే మా ఉమ్మడి జిల్లా కలిపేసేయండి. మళ్ళీ మాది మహబూబ్నగర్ జిల్లాలో ఉంటే మాకు నష్టమేం లేదు. కాబట్టి ఇప్పుడు జిల్లా సరిహద్దులు మార్చి మా స్థానికత మాకు వెనక్కి తీసుకురండి, లేకపోతే మా జిల్లాని మా పాత జిల్లాలో ఉంచండి. ఇప్పుడు మమ్మల్ని కలపమని మేము పోరాటం ఏం చేయలేదు, రంగారెడ్డి జిల్లా కలపమని చెప్పి. రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు రిమోట్ ఏరియా ఉండే, అప్పుడు లాస్ అయినా మేము. అప్పుడప్పుడే ఉద్యోగాలు వస్తున్నాయి, మేము జూనియర్స్ డెవలప్ అవుతుంది. రంగారెడ్డి జిల్లా కలిపిందన్న వరకు ఏమైందంటే మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో నారాయణపేట, గద్వాలు వేసారు. మేము కొత్త జూనియర్స్ కాబట్టి మా పిల్లలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. మా పిల్లల స్థానికత పోతుంది. మేము ఉద్యోగం అంటే చేస్తాం ఎక్కడో ఒకరి దగ్గర, కానీ మా పిల్లల స్థానికత పోతుంది. సార్ మొత్తం ఇట్లా అయితే జియో 317 సంబంధించిన బాధితులు ఎంతమంది? అన్ని డిపార్ట్మెంట్ కలిసి 30 డిపార్ట్మెంట్ కలిసి 10,000 మంది ఉన్నారు సార్. 10,000 మంది స్థానికత కోల్పోయారు. జిల్లాలు మారారు, జోన్లు మారిపోయారు. అవును, జీవో రావడం వల్ల స్థానికత అనేది చూడకపోవడం వల్ల, కేవలం సీనియారిటీ ఇవ్వడం వల్ల చేస్తుంది. గవర్నమెంట్ అనుకుంటే చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, ఇప్పుడు జిల్లాల పరిధులు కూడా మారుస్తాం అవసరమైతే అని చెప్పి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ గందరగోళం అయింది. మళ్ళీ శాస్త్రీయంగా చేస్తాము, సమస్య అనేది మాకు పూర్తి అవగాహన ఉందని చెప్పి మాతో చెప్పడం జరిగింది. ఎందుకంటే మా ప్రాంతం వాడే, మా కలవకుర్తికి చెందినటువంటి రేవంత్ రెడ్డి కాబట్టి పాలమూరు బిడ్డగా మేము అడుగుతున్నాం. పాలమూరుకి ఎక్కువ అన్యాయం జరిగింది, పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎక్కువ ఆలస్యం చేయకుండా తొందరగా మా సమస్యను పరిష్కరించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం.